అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత మద్యం షాపులు వస్తాయి, ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి అని అర్థం అన్నమాట. అలాగే ఎన్నికల సమయాల్లో బాబు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు. ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి? ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అనమాట, కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి. జగన్ గారి హయాంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం దశల వారీగానని మన అన్న చెప్పిన తరువాత మనం అధికారంలోకి వచ్చి అదే ఒక వ్యాపార మార్గంగా మార్చుకున్నటువంటి చరిత్ర మన జగన్ అన్నది. తెలుసుకోకుండా ఉంటే ఇప్పుడు అన్న పాదాల మీద నడిచేటువంటి పాదయాత్ర చేసినప్పుడు వీడియోలు ఉంటాయి చూడు. ఆయన ఊర్లకు పోయి మైకులు తీసుకొని ప్రతి ఆడబిడ్డకో ప్రతి అకశల్యముకో చెప్తున్నా అని చెప్పి సించి చెప్పినాడు. అప్పుడు మరి మనం అధికారంలో ఉన్నప్పుడు అన్నా మనం ఈ విధంగా 2000 ఎందుకు నేను మళ్ళీ చెప్పటం ఎందుకు, మనకి ఎందుకు, మనం ఎత్తిపోసుకుంటుంటారు. ఈసారి నేను ఓటు అడిగే సమయానికి అంటే ఇంక 2000 అంటే అది 39 కావచ్చు, సరే ఎట్నో ఏదో జరిగిపోయింది. నేను ఈసారి ఓట్లు అడిగే సమయానికి మధ్యాహ్నం అనేది లేకుండా చేసి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతా, ఈ ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పినాడు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్మినారు. ఎందుకంటే రాజన్న బిడ్డ ఇటువంటి చేయుడు బాగానే చేస్తాడులే అని అనుకున్నారు. మనం అదే ఒక వ్యాపార మార్గంగా మార్చుకొని వ్యాపార వనరుగా పెట్టుకొని వచ్చినటువంటి డబ్బులతో సౌత్ ఆఫ్రికా దేశాల్లో మనం అక్కడ గనులు ప్రారంభించి అక్కడ మళ్ళా మద్యం ఇదే కల్తీ మద్యాన్ని అక్కడ మళ్ళా మనం తయారు చేయటము, కోట్ల రూపాయలు డబ్బులు దండుకునింది మన జగనన్న. నీకు తెలుసా? నువ్వు ఎవడో దారే పేపర్ ఇచ్చినాడని చెప్పి మైకాన్ చేసుకొని మాట్లాడితే మేము ఇక్కడ అన్నను ప్రధానమంత్రిని చేయాలనుకునేటువంటి వాళ్ళం మేము ఏ విధంగా ఆయన ప్రధానమంత్రిని చేస్తామంగా నువ్వు ఈ విధంగా వచ్చి అడ్డకట్టేస్తా ఉంటే ఇది చాలా తప్పు. ఇది అదేవిధంగా నకిలీ మద్యం లిక్కర్ వేంపల్లి బత్తాయి తోటలో తయారు చేసి అమ్మినారు గతంలోనూ అని చెప్పిన. ఎంతమంది చావు కారణమైనాడు మన జగనన్న కల్తీ మద్యం ద్వారా. గతంలో సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చింది ఒక నివేదిక, ఏదో మనకు అంత తెలియదులే. ఇంకొక విషయం మాట్లాడింది, గ్రామాలు కలకలలాడుతున్నాయి మన జగనన్న ఉన్నప్పుడు, ప్రస్తుతానికి విలవిలలాడుతున్నాయి అంటున్నావు. అవును, నిజమే, ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే గతంలో కలకల ఎట్లాడేటి అంటే మన జగనన్న ఉన్నప్పుడైతే బ్రహ్మాండంగా ఇసుక, అదేవిధంగా ఏదైతే గ్రానైట్ ఉండదో, ఏదైతే మైనింగ్ ఉండదో, ఏదైతే ఎర్రచందనం ఉండదో, ఈ విధంగా టిప్పర్లు అన్నీ తోసుకొని పోతా ఎవడిని అడ్డం వచ్చినా తొక్కించుకుంటా పోయినాడు. తెలుసా నీకు? కలకలలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే లారీలు పోతా ఉన్నాయి, అడ్డం వచ్చిన వాళ్ళు తొక్కించుకుంటా పోయినారు. తెలుసా నీకు? ఎర్రచందనం అక్రమంగా తోలుతున్నారని ఒక పోలీసు కానిస్టేబుల్ అడ్డుపడితే ఆయన మీద కారు ఎక్కించుకొని పోయి తొక్కిచ్చేశారు. చనిపోయినాడు అతను. ఆ కానిస్టేబుల్ విధులు నిర్వహించా. అర్థమవుతుందా? నీకు తెలుసా ఆ విషయము? తెలుసుకోకుండా నీకు తెలియకుండా ఉంటే తెలుసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. మహిళలకు రక్షణ ఉండిందా మన అన్న అధికారంలో ఉన్నప్పుడు? చెప్పు మా దీనికి. నువ్వు ఒక మహిళవే కదా. ఇష్టానుసారంగా మనకేదో ఇచ్చినారు ప్యాకేజీలు, మంచి ప్యాకేజీ ఇచ్చినారు, ఆ మంచి ప్యాకేజీకి మనం న్యాయం చేయాలని చెప్పి నువ్వు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఎవడెత్తి పోసుకోవాలి దీనికి ఎవడు సమాధానం చెప్పాలా? గతంలో దేనికి మాట్లాడాలా? పోలవరం గురించి ఎందుకు మాట్లాడాలా? 3 రాజధానుల గురించి ఎందుకు మాట్లాడాలా? మనం అమరావతి రాజధాని అన్నామని ఎందుకు చెప్పాలా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎట్టపోయిందా? రోడ్లు ఏ విధంగా ఉన్నాయా? మనం అధికారంలోకి వచ్చే మెగా డిఎస్సీలు ఎట్టపోయినాయా? కంపెనీలు ఎట్టపోయినాయా? మన రాష్ట్రానికి అప్పులు ఎందుకు చేశారా? వీటి గురించి మాట్లాడు బ్రహ్మాండంగా. ఇదో ఈ విధంగా చేస్తున్నాం జగనన్న, ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు అని. మనం ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రజలారా, నేను ఒకటి చెప్తా, ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. గతంలో ఆర్కే రోజా గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యురాలు నగిరి. ఆమె బ్రహ్మాండంగా రాణిస్తూ ఉన్నింది, బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నింది. ఆమె ఇప్పుడు కొరవట్టు, ఎందుకంటే డౌన్ ఏం కాల. ఆమె ఉండేటువంటి అవినీతి అక్రమాలు, ఏమి చేసినటువంటి డెకాయిట్ బఫూన్ పనులన్నీ బయటికి తీసుకొని వచ్చి నన్నేడ లోపల మింగుతారో అనేటువంటి ఒక భయంతో ఆమె ఒకరోజు ఈరోజు తగ్గింది. ఆ తగ్గడంతో ఇంకొక ఆమె ఉన్నింది లక్ష్మీపార్వతి అవ్వ.
ఆ లక్ష్మీపార్వతి అవ్వను కూడా గతంలో బాగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక 3 లక్షల రూపాయల జీతం, ఒక కారు, అవన్నీ కథలన్నీ సమకూర్చి ఆమెకేదో అటు బతుకు తిరుగు చూపించినారు. 5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగానే ముందుకు పోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఎవడు మాట్లాడేవాడు ఎవడు లేడు కాబట్టి ఏమని తీసుకువచ్చినారు యాంకర్ శ్యామలా గారిని. కొత్తగా ఒక ప్యాకేజీ పెట్టి ఆ ప్యాకేజీకి మళ్ళీ మంత్లీ ఒక ప్రెస్ మీట్లు అని చెప్పడం, ఆ ప్రెస్ మీట్లు పేపర్లు పంపించడం, ఆ పేపర్లు ఆమె చూసి మైకుల ముందు కూర్చొని మాట్లాడటం, ఏదో అంతా పోగొడు. ఏడ నువ్వు రాష్ట్రంలో కూర్చొని చూడు, నువ్వు రాష్ట్రంలోకి రా, ప్రజలు లేకపోమ్మా. సంతకాలు ఏడ కూకట్పల్లిలో సేకరిస్తావు? సంతకాలు నువ్వా? నీకు కూకట్పల్లిలో సంతకాలు సేకరిస్తావంట, కోటి సంతకాలు అని చెప్పి జగనన్న చెప్తే అక్కడికి పోయి ఏం రా మన రాష్ట్రంలోకి పులివెందులకు పోయి ఎంతమంది సంతకాలు పెడతారో చూడుబో. అన్న నియోజకవర్గమే కదా అది. జగనన్న దేనికి వచ్చి రే సంతకాలు పెట్టండి రా, ఇది మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం, మన ధీరులు మన వీరులు మన సూర్యులు రా సంతకాలు పెట్టండి రా అని చెప్పి అడగమని చెప్పు. 170 పులివెందులకు నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కదా మనన్న. ఏం చెప్పలేకపోయినావు నువ్వు? మా బాధ లేదో మేము పడతాం, మేము ఎట్రా స్వామి నాయన జెడ్పీటీసీని కూడా ఓడిపోయినాడు మనోడు, మరి ఏమి చేయాలని మేము ముందుకు పోయేటువంటి క్రమంలో నువ్వు వచ్చి ఈ విధంగా డకాయట్ పనులు ఇట్లా అడ్డు పనులు వేసుకుంటా పోతా ఉంటే ఎవడు చేస్తాడు? ఎవడెత్తి పోసుకోవాలా? ఎవడికి బట్టా? ఈ కేవలం ఏంటంటే రాజారెడ్డి తాత మీద ఉండేటువంటి అభిమానంతో మేమేదో అన్నను మళ్ళా మేము ఇది చేసుకోవాలని చెప్పి ఆశగా ముందుకు పోతా ఉంటే మీరు ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు. నువ్వు ఒకసారి బాగా ఆలోచన చేసుకో. నేను చెప్పేది కాదు నీకు. గతంలో ఏ విధంగా మహిళలకు రక్షణ ఉన్నింది, గతంలో మనం ఇచ్చినటువంటి హామీలేంది, మనం చేసినటువంటి పనులేంది, తెచ్చినటువంటి పరిశ్రమలేంది, రాష్ట్రానికి ఆదాయం ఎంత, రాష్ట్ర అప్పులు ఎంత, బతుకేంది, మరి అన్నీ కరెక్ట్గా చేసుంటే శ్యామలక్క 11 ఎందుకు వచ్చాయి నాకు చెప్పు నువ్వు చెప్పు. ఇంకెందుకు ఊరికే మనం అన్నీ కరెక్ట్గా చేసి మనం పెద్ద సాంప్రదాయాలము, మనం పెద్ద నిజాయితీ పరులము అని మన అన్న నిజాయితీ పరుడే కాదా అనేది పక్కన పెడదాంలే. నువ్వు అన్నిటే నిజాయితీ పరుడే అనుకుంటే 11 ఎందుకు వచ్చాయి? ఇంకా ఎక్కువ రావాలి కదా. కానీ మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నా ఉండాలి కదా. ఏదీ లేకుండా పోయింది కదా. సో నేనేం చెప్తానంటే మీరు ఇష్టానుసారంగా వచ్చి మీరు మాట్లాడి మనకేదో మంచి ప్యాకేజీ ఇచ్చినారులే అని చెప్పి మనం ఇష్టానుసారంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కింద గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అన్న కోసం ఆహర్నిశలు కష్టపడేటువంటి వాళ్ళు, అన్న కోసం రోడ్ల బడిగా తిరిగి సంతకాల సేకరణ చేసేటువంటి వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? ఒరే ఏమెందుకు వచ్చి మాట్లాడుతుంది? ఈడ గ్రౌండ్లో ఎవడు మనకు సంతకాలు పెట్టలేదే, కోటి సంతకాలు అంటున్నాడు కానీ సంతకాలు పెట్టేవాడు కనపడలేదే, ఏమి ఇష్టప్రకారం వీడికి వచ్చి మాట్లాడి మళ్ళీ సాయంత్రానికి ఇల్లు చేరుకుంటుంది, ఇక్కడ పడేవాడికి తెలుస్తుంది బాధ అని చెప్పి మన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు అనుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, యాంకర్ శ్యామలక్క చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.